హలో గైస్ అందరికీ నేను మీ గీత వెల్కమ్ టు విక్రమ్ దని టాక్. సో ఈ రోజు సండే స్పెషల్. మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు? మేమైతే అంత స్పెషల్ ఏం కాదు, రొటీన్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట. సో ఈ సండే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా, నిన్న వచ్చేసి పెసరట్టు అండ్ బొంబాయి రవ్వ ఉప్మా చేశాను కదా. సో ఈ రోజు కూడా పిండిలు అయితే ఏం నానబెట్టలేదు అనమాట. సో పిండి లేవని చెప్పేసి ఈరోజు అయితే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశాను. అండ్ ఇంకా టిఫిన్ వేయటం అయితే అయిపోయింది, ఒకవైపు టీ అయితే మరుగుతున్నాయి. అండ్ ఈలోగా అయితే గిన్నెలు అయితే కడిగేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఈలోగా మామయ్య అయితే షాప్కి వెళ్ళిపోయి చికెన్ అయితే కొట్టించుకొని వచ్చారు. చికెను ఇంకా పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చారు. సో ఇంకా ఈ చికెన్ అయితే ఇప్పుడైతే క్లీన్ చేయాలి. సో ఇప్పుడైతే ఈ చికెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. చికెన్ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసి సాల్ట్ వేసి అయితే పక్కన పెట్టేస్తాను, గట్టి పడకుండా ఉంటుంది. అండ్ ఈలోగా అయితే ఇంట్లో పని ఏమన్నా ఉంటే కంప్లీట్ చేసేసుకొని ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత అయితే కుకింగ్ స్టార్ట్ చేస్తాను. సో ఇంక ఇక్కడ నేనైతే చికెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకొని తెచ్చుకోగానే ఇలాగైతే గల్లుప్పు అయితే కొంచెం వేసుకొని అండ్ దీంట్లోకి వాటర్ అయితే పట్టేసుకున్నాను. వాటర్ పట్టేసుకొని ఇంకా ఈ సాల్ట్ వాటర్లో అయితే చికెన్ని అలా అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట. మనం ఎలా అయితే తెచ్చుకున్నామో అలాగే ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఇలా పెట్టుకోవడం వలన ముక్క కూడా మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది. మనం కర్రీ చేసుకునేటప్పుడు కానీ లేదా ఏది చేసుకున్నా కూడా ఉడికించుకునేటప్పుడు సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది, గట్టిగా రాకుండా. సో నాన్ వెజ్ ఏదైనా కూడా తెచ్చిన తర్వాత ఎక్కువసేపు బయట ఉంచి ఏమీ చేయకుండా కుకింగ్ చేయకుండా బయట ఉంచితే పాడవుతాయి కదా. సో అలా అయితే అవ్వకుండా మంచిగా అయితే ఉంటుంది అని చెప్పేసి ఇలా అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే బగారా రైస్ అయితే చేస్తున్నాను. ఈరోజు తెలంగాణ వాళ్ళు అయితే బగారా రైస్ అని అంటారు, అండ్ మన దగ్గర వాళ్ళు అయితే మామూలుగా పలావ్ అని అయితే అంటారు. సో మేమైతే ఈరోజు పలావ్ అయితే చేస్తున్నాను. అందుకని చెప్పేసి పలావ్లోకి అయితే పుదీనా అండ్ కొత్తిమీర అయితే ఎక్కువగా వేస్తానన్నమాట. సో పలావ్ అండ్ కొత్తిమీర అయితే ఒక్కొక్క కట్ అయితే తీసుకొని వచ్చి వాష్ చేసుకొని వాటిని అయితే సన్నగా అయితే కట్ చేసేసుకొని ఇలా అయితే పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే కర్రీ చేయటం అయితే స్టార్ట్ చేసేసాను. కర్రీ చేయడానికి ఇలాగా స్టవ్ మీద అయితే నాన్ స్టిక్ పాట్ ఉంది, ఆ పాట్ అయితే పెట్టేసుకొని దాంట్లోనే కర్రీ అయితే చేస్తున్నాను. సో కర్రీ చేయడానికి ఇంకా పాట్ పెట్టేసుకొని ఆన్ చేసుకొని ఇంకా కర్రీ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. సో కర్రీ చేసుకున్న తర్వాత అండ్ నేనైతే లాస్ట్ టైము ఒకసారి చికెన్ బిర్యానీ అయితే చేశాను ఇంట్లో. ఆ రోజు అయితే నాకు కరెక్ట్గా ప్రాసెస్ తెలియక కొంచెం శుద్ధలాగా అంటే గుజ్జన్నంలాగా మెత్తగా అయితే అయిపోయింది. సో మళ్ళీ అయితే ఈరోజు ఎలాగైనా పర్ఫెక్ట్గా చేయాలి, నేను నేర్చుకోవాలి అని చెప్పేసి చికెన్ అయితే కొంచెం తీసి పక్కన అయితే పెట్టాను. సో ఇప్పుడు ఆ చికెన్ బిర్యానీ కోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి, మళ్ళీ మిరపకాయలు, ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇంకా దాంట్లో కావాల్సినవన్నీ రెడీగా అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఈ చికెన్ బిర్యానీ కూడా అయితే ఒకేసారి అయితే పక్కన ఒకవైపు కర్రీ చేసుకుంటే ఇంకొక వైపు అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. సో ఈ రెండు కూడా ప్రాసెస్ అయిపోయినాయి, అన్నీ యాడ్ చేశాను అనుకున్న తర్వాత వాటిని అయితే స్టవ్ మీద వెనక వైపు పెట్టేసుకొని అండ్ ముందు స్టవ్ మీద అయితే మళ్ళీ ఇప్పుడు బగారా రైస్ చేయడానికి అయితే స్టార్ట్ చేశాను. సో బగారా రైస్ అయితే నేనైతే రైస్ కుక్కర్లోనే చేస్తున్నాను అనమాట. సో రైస్ కుక్కర్లోనే చేస్తున్నాను కాబట్టి ఇంకా ప్రాసెస్ మొత్తం కూడా కళాయిలో చేసేసుకొని దాన్ని అయితే మొత్తం బియ్యం ఆల్రెడీ కడిగేసుకొని రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను. దాంట్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు కావాల్సిన మసాలాలు అండ్ ఆకులు మొత్తం అయితే నేనైతే ఇక్కడ ఫ్రై చేసుకొని ఆ రైస్ కుక్కర్లో ఉన్న బియ్యంలో అయితే కలిపేసుకుంటాను. అండ్ నెక్స్ట్ అయితే నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అని చెప్పేసి వెజ్ క్యారెట్ రసం అయితే పెడుతున్నాను. తినని వాళ్ళం అంటే ఇప్పుడు ఒక పూట తింటే ఇంకొక పూట ఒక్కొక్కళ్ళని తినం కదా, గ్యాస్ ఫామ్ అయ్యి అలాగా తినొద్దు అనుకుంటాం కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఉంటుంది అని చెప్పేసి అలా అయితే చేస్తున్నాను. అండ్ అత్తయ్య అయితే నాన్ వెజ్ తినట్లేదు అనమాట ఈ మధ్య 1 month నుండి. సో అందుకని చెప్పేసి అత్తయ్య కోసం కూడా ఉంటుంది కదా, అండ్ ఈవినింగ్ టైంలో మాకు కూడా నాన్ వెజ్ వద్దు అనిపిస్తే తినొచ్చు కదా అన్నట్లుగా అయితే చేస్తున్నాను. క్యారెట్ రసం అయితే చేయడం చాలా ఈజీ. నేనైతే ఇది అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను అనమాట. ఇంతకుముందు అయితే కుకింగ్ అనేది రాదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అత్తయ్య దగ్గర అయితే ఇలాగ కొన్ని సింపుల్ వంటకాలు అయితే నేర్చుకున్నాను. అండ్ మిగతావి అయితే అత్తయ్య కుకింగ్ చేస్తుంటే చూసి అండ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు కుకింగ్ చేస్తుంటే చూసి అలా చూసి నేర్చుకున్నవే ప్రతిదీ కూడా. ప్రత్యేకంగా నేనైతే కుకింగ్ అయితే ఎప్పుడూ నేర్చుకోలేదు. సో క్యారెట్ రసంలోకి అయితే ముందు క్యారెట్ పీల్ చేసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి వాటిని అయితే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అండ్ నానబెట్టుకున్న ఎండు మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఆ ప్లేస్లో చింతపండు కూడా వేసుకోవచ్చు.
సో నేను ఎండు మామిడికాయ ముక్కలు అయితే కొంచెంసేపు నానబెట్టుకొని తర్వాత ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత వాటిని యాడ్ చేసుకున్నాను ఆ క్యారెట్ ముక్కలతో పాటు మిక్సీలోకి. అండ్ దాంట్లోనే 4 పచ్చిమిర్చి యాడ్ చేశాను. వాటిని అయితే మంచిగా వాటర్ వేసుకొని బాగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఎంత రసం అయితే కావాలి మనకి అన్ని వాటర్ అయితే వేసుకొని ఒకేసారి అయితే మిక్సీ పట్టేసుకోవాలి. సో నేనైతే పెద్ద జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఒకేసారి మిక్సీ పట్టుకునేటప్పుడు దాంట్లోనే సాల్ట్ కూడా వేసుకొని అయితే మిక్సీ పట్టుకున్నాను. ఉప్పు, పసుపు, కారం, ఇంకా పులుపు అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ అయితే చిన్నులపాయలు పొట్టు తీసేసుకొని దంచుకొని వాటిని అయితే బద్దలుగా అయ్యేలాగైతే దంచేసుకొని ఇంకా తాలింపు వేసుకోవడం. తాలింపులో ఈ చిన్నులపాయలు వేసుకొని కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ రసం ఉంది కదా, రసం అయితే యాడ్ చేశాను. యాడ్ చేసేసి దాన్ని అయితే ఒకసారి బాగా కలుపుకొని ఇంకా తెరలనివ్వాలి. మంచి ఫ్లేవరు కొంచెం చిక్కబడేలాగైతే కలవనివ్వాలి. ఇప్పుడైతే పలుచగా ఉంది కదా, సో ఇంకా క్యారెట్ రసం కూడా ఇంతే ఈజీగా కంప్లీట్ అయింది. కొంచెం సేపు మరగరిస్తే సరిపోతుంది. ఇంక నెక్స్ట్ అయితే ఇవి వచ్చేసి ఈరోజు మా ఇంట్లో ఉన్న ఫుల్ స్పెషల్స్ అనమాట. బగారా రైస్, చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ. నెక్స్ట్ అయితే క్యారెట్ రసము. అండ్ క్యారెట్ రసము కానీ పెరుగన్నంలోకి కానీ ఇంకా వైట్ రైస్. సో పప్పులోకి అప్పడాలు, వడియాలు ఎంత ఇంపార్టెంటో చికెన్లోకి ఉల్లిపాయలు అంత ఇంపార్టెంట్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.